అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో ఇది వచ్చేసి నాది ఇల్లు, కొత్త ఇల్లు కడుతున్నా అన్నమాట. అయితే నా ఫ్రెండ్ రాజు ఇప్పుడు 8 months కింద ఈడికి వచ్చిండు. అప్పటికి నేను ఇక్కడ బోర్ అది వేపిస్తున్నా. వాని తెలియదు నేను ఇంత పెద్ద ఇల్లు కట్టినా అని. సో ఇప్పుడు వాడు వస్తున్నాడు, వాని రియాక్షన్ ఎట్లుంటుందో చూడండి. 8 months తర్వాత వాడు వస్తున్నాడు ఇల్లు చూడడానికి. వాడు నా చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పుడు అంటే ఇంకా చెడ్డి దోస్తు, LKG క్లాస్కి వెళ్ళి చెడ్డి దోస్తు. వాడు ఏమనుకున్నాడు అంటే నేను ఏదో ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుంటా లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకుంటా అనుకున్నాడు. బట్ ఇప్పుడు నేను G+2 కట్టిన. వాడి రియాక్షన్ ఎట్లుంటుంది చూడండి, జబర్దస్త్ ఉంటుంది. వాడు చూద్దాం, ఇంకా మీకు వీడియోలో చూడండి గైస్. చూసుకోవచ్చు రాజు వచ్చేసిండు. రే రాజు, నువ్వు ఇంత షాక్ ఇచ్చినావు, ఏమైంది? నేను ఎన్నో చిన్న ఇల్లు కట్టుకుంటావు అనుకున్నారా? మంచిగుందా? ఏదో ఏదో మీ దయ. ఓరే ఇది గ్రౌండ్ ఫ్లోర్ కిందది. లోపల వాళ్ళు తింటున్నారు. ఇగో ఓపెన్ బాత్రూమ్ నీకే, ఈయనే కూర్చోవాలి ఇట్లా ఓపెన్. రైట్, పైకి వద్దాం, మీరు తర్వాత చూద్దాం, నేను పైకి చూపిస్తుందా. ఇగో ఇది వచ్చేసి నా ఇల్లు, మొత్తం నాదే ఇది. ఇగో ఇదంతా ఇది ఒక హాల్ రా. ఎట్లుంది, పెద్దగా ఉందా? ఆ మాత్రం ఉంటది. ఇది వచ్చేసి మినీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకో. ఇంకా ఇది ఇది వచ్చేసి కిచెన్. ఇగో ఇది వాష్ ఏరియా. ఇది వచ్చేసి బెడ్రూమ్. ఇది వచ్చేసి మన బెడ్రూమ్. ఇది వచ్చేసి బాత్రూమ్. ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కదరా. బాగా కష్టపడుతున్నారా? చిన్నది కడతావు అనుకున్నారా? నేను ఇంత పెద్ద ఇల్లు కట్టినా నేను షాక్ అయిపోయాను. ఏదో అట్లా ఎప్పుడో వచ్చిన మా దగ్గరికి స్పర్శంలో పెట్టేసిండు నన్ను. ఆ వ్లాగ్ ఉంది అంటే వీడు బోర్ కొట్టేటప్పుడు వచ్చింది కదా, ఆ వ్లాగ్ ఈ ఛానల్లో ఉంది. కానీ కొంచెం కింద ఉంది, పోయి మీరు చూడండి ఆ వ్లాగ్. అదైతే ఇంకా హైలైట్. వీంది ₹1,00,000 ఫోను, అది దాంట్లో ముంచిన డ్రమ్ములో ముంచిన ఆ వీడియో చూడండి, మొత్తం ఈ ఛానల్లో ఉంది. ఓకేనా, పైపోదాం నడురా. చూసారు కదా గైస్ ఇల్లు. మా బెడ్రూమ్ ఎట్లుంది కమెంట్ చేయండి. ఇది హాలు. పైకి నాడు, మళ్ళా నడు. అది ఇంకా పైన ఉందా? ఇంకా ఉంది నడు, ఇంకా 2 ఫ్లోర్లు ఉన్నాయి. ఇగో ఇది రెంట్ కోసం రా. ఇది రెంట్ లో 1 bedroom హాల్ కిచెన్ మొత్తం చేసిన. ఇగో అది వచ్చేసి కిచెన్, ఇది వచ్చేసి రూము, ఇది వచ్చేసి హాల్, అది వచ్చేసి బాత్రూమ్. పోదాం దా. ఇది రెంట్ కి, ఇది రెంట్ కి రా. ఇది మొత్తం అంతా నీకే. ఫ్రీ ఎందుకు రా, రెంట్ ఇచ్చి ఉండు. ఫ్రెండ్ అయితే ఏం లేదు, నీకు ఉంది కదా సొంతం ఇల్లు, నీకెందుకు రా. ఇది వచ్చేసి ఇంకొకటి అన్న తింటున్నాడు, అలా తింటున్నారు. ఆడ పైకి వస్తుందా, పనులు ఉన్నారు అందరు. ఇంకా పైన ఉందిరా నాయన. దీనికన్నా ఇంకా రెండు ఫ్లోర్లు ఎక్కాలదా. చూడు ఇది వచ్చేసి పెంట్ హౌస్. ఇది పెంట్ హౌస్, యూట్యూబ్ కోసం ఆఫీస్, స్టూడియో. మన స్టూడియో ఈడనే ఉంటది ఇప్పుడు. స్టూడియో నిజంగా నిన్నైతే మెచ్చుకోనరా, ఇంత కష్టపడుతున్నా. ఇది వచ్చేసి మన స్టూడియో అన్నమాట. ఇది అంతా అందుకే నేను ఇక్కడ ఏం చేయలే, కిచెన్ చేయలేదు, ఏం చేయలేదు, మొత్తం ఓపెన్ పెట్టినా. ఇది వచ్చేసి మొత్తం స్టూడియో చేసుకుంటా. ఎట్లా మావాడైతే మస్తు కష్టపడుతుంది ఫ్రెండ్స్. అసలు అయినా కష్టానికి తెలియకుండా వన్ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది, ఏదో ఒక డ్రీమ్ కంప్లీట్ అవుతుంది అనేది. అది చూస్తేనే అసలు హైలైట్ అనిపిస్తుంది నాకైతే. వన్ డ్రీమ్ అయితే లాస్ట్ కంప్లీట్ అవుతుంది. బాగా కష్టపడ్డవారు అసలు, అప్పులు చేసి ఇంకా ఇల్లు కట్టాలంటే అంత ఈజీ కాదు. కానీ ధైర్యానికి మెచ్చుకోవాలరా, సరే కానీ లేకపోతే కష్టపడుతుంది. తాడి చెట్టు మీద ఎక్కిస్తుండు నాకు. అప్పుడప్పుడు నేను వచ్చి కష్టపడుతున్నా. అబ్బా ఇప్పుడు వస్తుండే 8 months తర్వాత. ఇంకా పైన ఉంది. అరే ఇంకా పైకి తీసుకోవచ్చా? ఇంకా పైన ఉన్నాడు. ఆ మెట్లు ఎక్కువ మినిమం ఉంటది రా. మళ్ళా నడు. అన్ని బిల్డింగ్లు కిందకి అయిపోయినాయి. అంతే, ఆ మాత్రం ఉంటది. మళ్ళా చూడండి ఎంత హైట్ లో వచ్చాం. అబ్బా ఫ్రెండ్స్, ఇండియా చూస్తే మా బోయినపల్లి కనిపిస్తుంది. వీడి సుజితాలు ఉంటే అగో మా ఇల్లు కనిపిస్తుందా? ఇది వచ్చేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ వస్తాయి అన్నమాట.
ఆ బిల్డింగ్ మా బిల్డింగ్ సేమే చూడు, ఆ 2 బిల్డింగ్లు ఈ మా బిల్డింగ్. అవి రెండు ఇది సేమా? అది సేల్ అవుతుందిరా, తీసుకో మళ్ళా. మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. నువ్వు నీకు కావాలంటే తీసుకో, ఎట్లన్నా బలిచినావు నువ్వు కూడా. అరే ఇగో ఈ బిల్డింగ్ సేల్ అయింది. బిడ్డని రా, ఒక గరీబ్ ఆ, బిడ్డని. చెప్పు రైతు బిడ్డ ఎక్కడ పంపించాలి నీకు చెప్పు. గరీబ్ రా, రైతు బిడ్డ అంత. రైతు బిడ్డ పుష్ప సినిమాలో పంపించాలి కదా. అంతే, పుష్ప 3 పోతాయి, 2 ఉందో లేదో మాకు తెలియదు. ఇవిడ పని చేస్తుంది చూడు, ఇగో ఈడ పని నడుస్తుంది, పనులు అందరు తిననీకి పోయారు. కానీ మస్తు రా, ఇల్లు అయితే హైలైట్ రా. ఎట్లుంది? నీ కష్టానికి అయితే మెచ్చుకోవాలరా, చెప్తున్నా కదా, నేనే చిన్న ఉన్నప్పుడు చూస్తున్నా కదా, మామూలు మస్తు కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మస్తు అప్పు చేసిండు, కానీ వన్ డ్రీమ్ సక్సెస్ అవుతుందని అది లేకుండా ఫీలింగ్. నాకు తాడు చెట్టు మీద ఎక్కిస్తుండే, ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. పెద్ద పెద్ద మాటలు చెప్పి బిర్యానీ తిందామని ఆడు అంది. మా దోస్తే కదా, ఈయన బుద్ధులు నాకు తెలియవా ఏంది. ఇటు పని అయిపోయింది చూడది, ఇప్పుడు ఇక్కడ పెయింట్ వస్తుంది అంతే. చలో గైస్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు. చిన్న వీడియోనే, నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ ఇంకా చూపిస్తా, మొత్తం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత కూడా చూపిస్తా. ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇల్లు కట్టేటప్పుడు దగ్గరుండి కట్టించుకోండి, అంతే నచ్చినట్టు. మీరు ఎట్లా పడితే అట్లా కట్టించి గానీ ఎట్లా మీరు నచ్చినట్టు ఉంటే ఇల్లు మళ్ళీ ఏం చేయలేం మనం. మీరు దగ్గరుండి కట్టించుకుంటే మీకు ద బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. నేనైతే మావాడిని అయితే అప్రిషియేట్ చేస్తున్నా. మావాడు ఎంత పర్మిషన్ గానీ, స్లాబ్ వేసేటప్పుడు గానీ, ఏదే చాలా చాలా కష్టపడ్డాడు. అంటే తిరగడం గానీ, చేయడం గానీ, ఏదైనా వర్క్ కోసము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంత దూరం వచ్చిండు కదా, చాలా కష్టపడ్డాడు. మీరు బి ఏదైనా ఉంటే చూడండి, చూసి మీరు దగ్గరుండి చేసుకోండి. అంతేగాని మీరు అటు ఇటు చేసిరంటే మాత్రం మంచి చేసుకోవాలి. మావాడైతే మస్తు కష్టపడ్డాడు. సరే నువ్వు బిర్యానీ ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, ఎవ్వరు. నేను చూసినా కదా దగ్గరుండి, ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. వాడు తిరగడం, వాడు పర్మిషన్ల కోసం గానీ, చిన్న కింద ఇటుకే పూజ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడ ఎంత కష్టపడో నేను చూస్తున్నా. మీరేమైనా ఉంటే చూసుకోండి, మా వానికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి జర మేము బి కొంచెం ఎదగాలి. అడగక రాబోయే అంతగానం బిచ్చపడగకు. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మీ అందరికి తెలుసు గైస్, నాకు బిగ్ బాస్ పంపియండి, నాకు జబర్దస్త్ పంపియండి, అట్లా గలీజ్ గా ట్రోల్ చేసేస్తారు అందరు. నాకేమొద్దు గైస్, నా వీడియో నచ్చింది అయితే సపోర్ట్ చేయండి అంతే. వీడియో నచ్చలేదంటే సపోర్ట్ చేయకండి, అంతేగాని ఘోరంగా ట్రోల్ చేసేస్తారు మళ్ళా, అదంతా కాదు. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు. ఓకేనా, మళ్ళీ వచ్చే వీడియోలో నేను అంతా మా ఇల్లు చూపిస్తాను. ఓకే, తగ్గేదే లేదు. ఓకే బాయ్.